ఇంకా మీరేని అడిగితే చెప్పండి. ఇందాక మీరు చెప్తూ రాజకీయ పార్టీలు అంటే ఎవరైతే బిజినెస్ చేయడానికి వస్తారో వాళ్ళ గురించి ప్రజాసేవ చేయడానికి వస్తారో అంటున్నారు. అవి ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతున్న విషయాలే కదా. ఏదైనా సమాజంలో కనపడ్డ వాళ్ళు, సమాజాన్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి ఎవరైనా చెప్పుకుంటాం కదా. భారతదేశం మొత్తం చెప్పుకుంటాం. పాలిటిక్స్ చిన్న గ్రామం అయినా సరే, ఫలానాతను ఈ సర్పంచి ఈ గ్రామంలో గెలిస్తే బాగా పనిచేస్తారు, చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ అడుగుతారు కదా. బాగా చేస్తే పొగుడుతారు కదా, అసలు ఏమి తింటా ఉంటే తెగుడుతారు కదా. అది సమాజంలో ఉంటుంది, రాజకీయాల్లో ఉంటాయి, కుటుంబంలో ఉంటాయి. కుటుంబంలో ఈ అమ్మాయి నా భర్త, నేను భర్తను బాగా చూసుకుంటాను, చూసుకోలేకపోతే భార్య తిడుతుంది, పేకాడతాడు భార్య తిడుతుంది, తాగుతాడు భార్య తిడుతుంది, పిచ్చి పనులు చేస్తాడు భార్య తిడుతుంది కదా. మరి భార్య తిట్టేటప్పుడు మన ఓట్లు వాడు తినేసి, ఓట్లు కాకుండా డబ్బులు కూడా తినేస్తే కొంచెం కూడా ప్రజలు వచ్చేం చేయరా. జర్నలిస్టులు మరీ చేయాలి కదా. వాళ్ళు సొసైటీలో భారతదేశంలో వాళ్ళే వన్ ఆఫ్ ద బెస్ట్ పిల్లర్. మరి ఆ పిల్లరే వాళ్ళు క్వశ్చన్ చేయాలి కదా. అలాగే అరుణారెడ్డి గారు క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ చేసినందుకు ఏం జరిగిందో మీరు చూస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడున్న మీడియా మొత్తం కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండేసి వాటిని మద్దతుగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది కదా సార్. ఇప్పుడు తప్పేం లేదు సార్, జర్నలిస్టులకి ఓటు హక్కు ఉంది కదా. ఒక్క జర్నలిస్ట్ కాదు కదా సార్, ఆ జర్నలిస్ట్ చేసేది మొత్తం మిగతా వ్యవస్థ మొత్తం కూడా ప్రభావితం అవుతుంది కదా సార్. అది కాదు, రాష్ట్రాల్లో ముఖ్యంగా చెప్పాలంటే ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క మీడియా ఛానల్ ఉంది, మీడియా ఉంది. ప్రత్యక్షంగా సపోర్ట్ ఇస్తారు, పరోక్షంగా సపోర్ట్ ఇస్తారు. మొత్తం ఆ మీడియా ఒక్కొక్క రాజకీయ వ్యవస్థగా విడిపోయిన పరిస్థితి మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రిపబ్లిక్ టీవీ ఉంది. రిపబ్లిక్ టీవీ మనం ఏమనుకుంటామంటే బీజేపీ సపోర్ట్ చేస్తాడు అర్నబ్ గోస్వామి, అలాగే నావికా కుమార్ టైమ్స్ నవ్లో బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అని. సపోర్ట్ చేయొచ్చు, ఇది ఇతను మంచి ముఖ్యమంత్రి. నేను చెప్తా ప్రౌడ్లీ ఎక్కడిసే, నాకు నరేంద్ర మోడీ గారిని వస్తారు, భారతదేశంలో వన్ ఆఫ్ ద హానెస్ట్ టాలెస్ట్ పొలిటీషియన్ అని. అదే బీజేపీలో కొంచెం ఏడన్నా మాకు ఇబ్బంది కలిగిందనుకో నేను క్వశ్చన్ చేస్తా. సేమ్ అలాగే ఈ అర్నబ్ గోస్వామి ఎంత పొగుడుతాడో బీజేపీని అంత విమర్శిస్తాడు. అంటే ఉన్నాళ్లలో నువ్వు బెటర్వి, ఆ బెటర్తో మిమ్మల్ని అభినందిస్తున్నాం, కానీ మీ కింద వాళ్ళు ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ చేస్తాడు. అలాగే నావికా కుమార్ కూడా. అంటే ఆపరేషన్ అరుణారెడ్డి అంటేనే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మీడియా కానీ పాలిటిక్స్ కానీ సంబంధించినటువంటి సినిమా. సో ఇక్కడ ఎందుకు లేదు, అలాంటి ఏమైనా చూపిస్తారా మరి? అట్టలేదు. అంటే మనం ఏం చేయాలంటే సార్, ఇప్పుడు అన్నా ఎవరు కెమెరాకి మనము మన ఇంట్లో భార్య బియ్యం జరుగుతుంది, 2, 3 ఉంటాయి గడ్డలో రాళ్ళు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఈ రాయి ఉంది మొత్తం చండాలు ఏంటట. ఎప్పుడైనా సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఉద్యోగస్తుల్లో కానీ ఎవరైనా కానీ ఒకడో ఇద్దరో పొరపాటుగా ఉంటుంది. 2, 3 పొరపాటు చేస్తే భర్తలు, ప్రపంచంలో భర్తలంతా చండాలు ఏంటట. ఒకటి నేనే తప్పు చేస్తాను, అందరు ముగ్గుళ్ళు చండాలు ఏంటట. ఇది ఇట్లానే 1, 2 ఎవరైనా మాట్లాడవచ్చు, వాళ్ళు మా ప్రేమతో ఆ పార్టీని అభినందించవచ్చు. అంత మాత్రాన జర్నలిజం చెడిపోదు, జర్నలిస్టు చెడిపోడు.
ఇందులో అదే చెప్పా. వన్ ఆఫ్ ద జర్నలిస్టు హానెస్ట్గా ఉంటే రాష్ట్రపతి నుండి, సుప్రీంకోర్టు నుండి, ప్రధానమంత్రి నుంచి, ప్రజల నుండి మొత్తం కూడా ఎలర్ట్ అవుతారు, చైతన్య పరులు అవుతారు. ఈ జర్నలిస్టు ఇలా చెప్పాడు అమ్మ బాబోయ్, అతను అలా చెప్పాడు అమ్మ బాబోయ్, మనం జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఏమైనా తప్పులు చేశారనుకో జర్నలిస్టులు కానీ కెమెరాలు కానీ పెడతారా? వద్దు. అంత భయం జర్నలిజం అంటే. అంత ఇష్టపడితే దేశం బాగుంటుంది. మరి మీరు రాజకీయ పునఃప్రవేశం ఉందా సార్? ఇది రాజకీయాల సంబంధమే లేదు. మీరు ఇప్పుడా? ఈ సినిమా తర్వాత మళ్ళీ మీరు నేను యాక్టివ్ అవుతారా? చానాళ్ళ తర్వాత సినిమా చేసుకుంటున్నానబ్బా. చానాళ్ళ తర్వాత సినిమా చేసుకుంటానబ్బా. నన్ను రోడ్డు మీద పడేయమాకండబ్బా. ప్రజాసేవ చేయాలని రాజకీయం ఉండాలి కదా. ప్రజాసేవలో ఉండాలంటే సేవ చేయాలి, జైలుకి వెళ్ళాలి, తప్పేం లేదు, మీకు తెలుసు కదా. అందుకని ఈ కొంచెం నన్ను క్షమిస్తే సినిమా బాగా చేసుకుంటానబ్బా. సార్, ఒక సీనియర్ మొత్తం మీరే దీంట్లో మొత్తం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం మీరే చేశారు. ఎందుకు కారణం ఏంటి? అంటే నేను దానికి తగిన వాడిని. ఎందుకంటే నేను ఎంఏ తెలుగు, ఎంఫిల్ తెలుగు, డాక్టరేట్ కూడా వచ్చి లాస్ట్ వైవాకి వెళ్ళలేదు. నాకు నాలెడ్జ్ ఉంది. అంటే పైగా 100 సినిమాలు కథ రాసిన వాడిని. కథ, మాటలు, స్క్రీన్ ప్లే అవి. తర్వాత ఆర్టిస్ట్ అయ్యా, మీకు తెలుసు. నేను అన్నీ రాయగలను. ఎడిటింగ్ నాకు ఎడిటింగ్ చాలా బాగా ఇష్టం. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడిటర్ అని నేను నమ్మకం నాకు. అలాగే స్క్రీన్ ప్లే నాకు బాగా ఇష్టం. నేనే ఎప్పుడు స్క్రీన్ ప్లే రాసుకుంటా, నేనే వేసుకుంటా. ఇది ఎడిటింగ్లో కూడా. ఇవి అన్ని రకాలు నాకు తెలిసినవే చేస్తా. ఇప్పుడు నాకు లవ్ సీన్స్ నాకు రావంటే పనికిరావు. అలాగే డ్యాన్సు అల్లు అర్జున్ లాగానే చేయలేను కదా, మహేష్ బాబు లాగా లవ్ చేయలేను కదా. నాకేం తెలుసో నేను ఎలా చేయగలను అదే ఈ సినిమాలో చేశా. అది తెలియనప్పుడు కూడా ఒక మంచి అమ్మాయిని తీసుకొని లవ్ సీన్స్ అట్లాంటి సినిమా పెట్టడం. ఈ సినిమాలో సార్ మీరు రఘునందరావు గారి సీఎం గారు చెప్పినట్టున్నారు కదా, అంటే భవిష్యత్తులో ఆయన ఇక్కడ తెలుగు రాష్ట్రంలో ఒక పార్టీ నుంచి ఇలా చేయొచ్చు అనేది ఆ రకంగా ఏమన్నా హింసిస్తున్నారా? అటలేదు. ఎందుకంటే ఆపరేషన్ దుర్యోధన చూడండి, అందులో నరసింహం గారు తెలుసుగా మీకు. తెలుగుదేశంలో అప్పుడు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ఒకసారి మంత్రి అయ్యారు. ఆయన్నే ముఖ్యమంత్రి పెట్టుకున్నా. అంటే వాళ్ళ యాటిట్యూడ్ బాగుంటుంది అనే. రఘునందరావు గారు చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఇప్పుడున్న పార్టీస్లో. అందుకని ఆ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు కాబట్టి అలా ఏమన్నా క్రియాశీలకంగా ఆయన ఉన్నాడు కాబట్టి నేను కూడా క్రియాశీలకంగా దూరాలి కాబట్టి లేదు. అతను నాకు పరిచయం బాగా, నేనంటే ఇష్టం. అంటే పొలిటీషియన్ కాబట్టి అన్నా ఏందన్నయ్య అంటే రఘునందన్ గారు నేనంటే బాగా ఇష్టం. నాకు ఆయన బాగా ఇష్టం. ఆయన గెటప్ బాగుంది. నేను అడిగాను, అన్నా మీరు సీఎం క్యారెక్టర్ ఇస్తే బాగుంటుందంటే కథ విన్నాడు, విని బాగుంది మురళి నేను చేస్తానని చేశాడు. అంతే సంబంధం, ఇంకేం లేదు. సినిమా ఇండస్ట్రీ నుంచి సార్ లాస్ట్ క్వశ్చన్ సార్ నా సైడ్ నుంచి. చెప్పన్నా. సినిమా ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు తమిళ్లో విజయ్ గారు పాలిటిక్స్ రావడం జరిగింది, విన్ అవడం జరిగింది. దీనిపై మీ కామెంట్ ఏంటి సార్? నాకు 1986 నుండి అతను నాకు తెలుసు. చిన్నప్పుడే వేషాలు వేసుకుంటా మద్రాసులో చూశాను. నేను కాలేజ్ చదువుకునే రోజుల్లో అట్లా మద్రాసులోనే చదువుకున్నాను కొంత. అయితే అతను పాకులాడే టైప్ కాదు. అంటే నా దగ్గరగా చూసిన మనిషి. వాళ్ళ నాన్న కూడా తెలుసు. వాళ్ళ నాన్న 70 సినిమాల దాకా డైరెక్ట్ చేశాడు. తెలుగులో కూడా చేశారు. యాక్షన్ ఫిల్మ్ చేస్తారు, అన్నీ చేస్తారు. ఆయన కొడుకుని ఆర్టిస్ట్ చేసుకున్నాడు. అది కూడా చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ ఫస్ట్. ఇది మన కెప్టెన్ అంటారు విజయకాంత్ గారు, ఆయన చేస్తే ఈయన చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ. అతను తొందరగా మన పైకి రావాలి అనే టైప్ కాదు. ఒకళ్ళు కొట్టి బయటికి రావాలి.
ఆ పార్టీ ఈ పార్టీ మొత్తం కలుపుకొని నేను ఏదో ఒక ఉద్యోగం చేయాలి లేదు. తను అన్నీ అనుభవించిన తర్వాత అంటే షార్ట్ టైంలో ఇంతమంది ప్రజలు నన్ను లైక్ చేస్తున్నారు. ఏది కమల్ హాసన్ కంటే రజనీకాంత్ కంటే కూడా ఆ లెవెల్లో వస్తున్నారు. అండ్ అవన్నీ ఉన్నాయి అతనికి. అందుకని నేను పదవిలోకి వస్తే బాగా చేయొచ్చు అనే రాజకీయంలో వచ్చాడు ఆయన. ఇప్పుడు మిగతా తెలుసు కదా, అతనికి 106 వస్తే ఇప్పుడు వాళ్ళు చూడండి పదవి కోసం ఎంతమంది అతన్ని అభిమన్యుడిని చేశారు. ఎంతమంది అసలు ఎంత ఘోరాతి ఘోరం అంటే ఒకళ్ళు కాదు ఎన్ని రకాల పార్టీలు అందులో అన్నీ. ఒక ఏదో ఒక ముస్లిం పార్టీ, మరి ఇంకొకటి పార్టీ సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, ఇంకో పార్టీ డిఎంకే పార్టీ, ఏఐడిఎంకే పార్టీ. అసలు డిఏ కాదు పాకిస్తాను భారతదేశం ఎంత దూరంగా ఉంటాయో ఏఐడిఎంకే డిఎంకే అంత దూరంగా ఉంటాయి. ఇతనికి ముఖ్యమంత్రి అవుతాడేమో చెప్పి రాత్రి అంతా వేగవాల ఇద్దరు కలుస్తున్నారు అంటే ఒక ఇబ్బందిగా చెప్పాలంటే మగాడు కలుస్తాడా? ఎవరన్నా అసలు నేను ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. అప్పుడు రాజకీయాల్లో ఎవరన్నా మంచోళ్ళు వస్తే నేను చాలా సంతోషపడతాను. అతను గుడ్ మ్యాన్ అండి, వెరీ గుడ్ మ్యాన్. ఐ కెన్ సే ప్రౌడ్లీ. అతను ఎప్పుడైనా చూడండి என்னங்க வேண்டானாங்க வச்சுக்கிறதுண்ணே சாப்பிடலாம் தூக்கம் வருது అప్పుడు பார்க்கலாம். ఈ వయసుతో అంతే మాట్లాడతాడు. చూడండి మీరు ఎక్కడన్నా ఎవరైనా తిట్టాడని చూడండి, అవినీతి అది 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 ఒకళ్ళ పేరెత్తి కానీ లాస్ట్లో వెక్స్ అయిపోయి ఒక డిఎంకేని ఓడించాలి అన్నాడు తప్ప అతను తెగతిడుతుంటే అన్యాయం చేస్తుంటే ఇంట్లో గొడవ, ఊళ్ళో గొడవ, సిటీలో గొడవ, తమిళనాడు మొత్తం గొడవ ఇతని మీదే. ఇతను మొత్తం చార్లెస్ శోభరాజ్ కంటే ఘోరం.